ఈరోజు ఇంకా అలో చేయలేదు, రేపటికి వాయిదా వేశారు. అలాగే ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వల్ల ద్వారా కూడా ఇంకొక పిటిషన్ వేయడం, దాని నంబర్ కూడా IA3 కూడా వచ్చేసింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇంత ప్రతిష్టంభన కొనసాగుతున్నటువంటి కారణాలు ఎవరు, మన శత్రువులు ఎవరు? బీసీ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి, చూడండి, చర్చించండి. మీ యొక్క విలేజ్ లో కూడా మీరు ఆలోచించండి. మన శత్రువులు ఎవరు, మనకెవరు ద్రోహం చేస్తున్నారు ఒకసారి కనిపెట్టండి అని మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నా. కాబట్టి బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టండి, నడుము కట్టండి, పదం పదం కలపండి. రేపు ఏది జరిగినా కూడా హైకోర్టులో మన ఫేవర్లో ఆర్డర్ ఇచ్చినా ఇయ్యకపోయినా, ఇస్తేనేమో సంబరాలు చేద్దాం, ఇయ్యకపోతేనేమో ఉద్యమాలు చేద్దాం. దీనికి సిద్ధం కావాలని బీసీ ప్రజానికానికి పిలుపునిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాని మీద మనం ఏమి కరెక్ట్ గా చెప్పలేము. అంటే ఇంకా కొంతమంది వాదనలు వినేది ఉన్నది. పిటిషనర్స్ చాలా 70 మంది పిటిషనర్స్ ఉన్నారు దీంట్లో. ఈ రోజు అభిషేక్ సింగ్ గారి వాదనలు మాత్రమే విన్నారు మా సైడ్ నుంచి. ఇంకా మన అడిషనల్ జనరల్ జేజీ గారి వాదనలు వినేది ఉంది. ఈ 70 మంది ఇంప్లీడింగ్ పిటిషన్స్ ఎవరెవరు అయితే ఇంప్లీడ్ అయినారో ఈ పిటిషన్లో వాళ్ళందరి వాదనలు విన్న తర్వాత మరి అప్పుడు మన యొక్క హైకోర్టు వారు ఏమి ఉత్తర్వులు ఇస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఇంప్లీడ్ పిటిషనర్స్ వాటి మీద ఏం ఉత్తర్వులు ఇస్తారో చూడాల్సిందే. ఏది ఏమైనా మేము కోర్టులకు కూడా ఒకటి విన్నవించుకుంటున్నాం. అయ్యా, 70 సంవత్సరాల నుంచి బీసీల గోస ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగంలో 50% సీలింగ్ దాటద్దని కాన్స్టిట్యూషన్ లో లేదు, రాజ్యాంగంలో లేదు. ఒక జడ్జిమెంట్ ఇంద్రసాన్ అనే ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి మా బీసీ మెడలో ఒక కత్తిగా వేలాడదీసినారు. కాబట్టి దయచేసి ఆ జడ్జిమెంట్ ఈడబ్ల్యూఎస్ కు అడ్డం రాని ఆ జడ్జిమెంట్ మరి మా బీసీ బిడ్డలకు ఎందుకు అడ్డం వస్తుందని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. కాబట్టి దయచేసి బీసీ బిడ్డలందరూ ఆలోచించండి. ఇది మంచి తరుణము. ఎవడు దొంగ ఎవడు దొర, మనకు అన్ని పార్టీలు కూడా మోసం చేస్తా ఉన్నాయి. రాజ్యాంగంలో ఉన్నది ఒకటి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఉన్నట్టు అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి. కాబట్టి మేము బీసీల నుంచి ఒక్కటే అడుగుతా ఉన్నాం, అడ్వకేట్స్ నుంచి, పార్టీలందరికీ బీసీల ఓట్లు కావాలా వద్దా? రేపటి నుంచి కేసీఆర్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అన్ని పార్టీలు బీసీ బిడ్డలకు మద్దతు తెలుపకపోతే రాబోయే రోజులలో వాళ్ళందరినీ బొంద పెడతాం తెలంగాణలో అని చెప్తున్నారు. చెప్పండి. కాలేదు. మేము అదే చెప్తున్నాం. ఇప్పటి నుంచైనా వాళ్ళు బీసీ బిడ్డలకు మద్దతు తెలుపకపోతే వాళ్ళని ఖచ్చితంగా తెలంగాణ